అంత్య దినాలలో అంతరిస్తున్న క్రైస్తవునిలోని క్రీస్తు ఆనవాలు. మరోసారి చెప్తున్నాను, అంత్య దినాలలో అంతరిస్తున్న క్రైస్తవునిలోని క్రీస్తు ఆనవాలు అనే ఈ పాఠాన్ని కొద్ది సమయం మనం ఆలోచిస్తాం. చాలా జాగ్రత్త కలిగి దేవుని మాటలు వినాలని ప్రభు పేరిట నేను కోరుతున్నాను. ప్రభువును ప్రేమ దేవుడు మొదట అంత్య దినాలు అనగానే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద రావడమే అంత్యదినం. దేనికి అంత్యదినం అంటే, పాత నిబంధన ఉంది కదా, పాత ధర్మశాస్త్రం ఉంది కదా, సుమారు క్రీస్తుకు పూర్వము సుమారు 4000 సంవత్సరాలు ఉంది. వింటున్నారు కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే భూమి మీద వచ్చాడో అప్పటి నుండి అంత్య దినాలు ప్రారంభమైంది. ప్రభునందు ప్రేమ దేవుడు అంటారా. ఇప్పుడు మనం ఉన్నది కూడా ఏ దినాలు అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద వచ్చిన దినము మొదలుకుని ఇప్పటి వరకు ఈ క్షణము వరకు ఉన్న దినాలను ఏ దినాలని అంటారంటే అంత్య దినాలు అంటారు. చూస్తారా వాక్యం? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడేను అన్నాడు కదా. పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. అలాగే మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు అన్నాడు. చూసారా? అంటే పౌలు గారు హెబ్రీ పత్రిక మనం చదువుకున్నాం కదా, ఆ వాక్య భాగము వ్రాసే సమయానికి ఈ దినముల అంతమందు అని వ్రాయబడింది. ప్రభునందు ప్రేమ దేవుడు అంటే పౌలు గారు ఈ పత్రిక వ్రాసే సమయానికి యేసుక్రీస్తు భూమి మీద వచ్చిన సమయం ఉంది కదా, దానిని ఏమన్నారంటే అంత్య దినములు అన్నారు. మరోసారి ఏం చదువుతున్నాను చూడండి, 2వ వచనం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా దేవుడు మనతో మాట్లాడేను అంటున్నాడు. చూసారా? దినముల అంతం అంటే ఎప్పుడు నుండి ప్రారంభమైందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి భూమి మీద ఎప్పుడైతే వచ్చాడో దినముల అంతం ప్రారంభమైంది. కదా, మనం ఎక్కడున్నాము? దినముల అంతంలో ఉన్నాము, అంత్య దినములలో ఉన్నాము. ప్రభునందు ప్రేమైన దేవుని వల్ల ఈ అంత్య దినాలలో అంతరిస్తున్న క్రైస్తవులోని క్రీస్తు ఆనవాలు మనం చూద్దాం. చూడండి, ప్రభునందు ప్రేమైన దేవుని వల్ల ఎక్కువగా అంతరిస్తున్నాయి వార్తల్లో మనం వింటుంటాం కదా. అలాగా జీవజాతులు అంతరించిపోతున్నాయండి అని ప్రకటనలు మనం వింటుంటాం. వాటిని సంరక్షించాలి, వారిని భద్రత కల్పించాలి, వారిని కాపాడాలి. అవి కనుక అంతరించిపోతే మళ్ళా వాటిని సంపాదించడము కష్టమని చెప్పి అనేక మంది మేధావులైన వారు ఏం చేస్తున్నారంటే వాటిని కాపాడటానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు మనందరికీ తెలుసు. ఉదాహరణ మీకు తెలియజేస్తాను చూడండి. అరుదైన జాతులు సింహం. ఆనాడు ఉన్నట్టు నేడు సింహాలు ఉన్నాయా? ఏమైపోతున్నాయి? అంతరించిపోతున్నప్పుడు జంతు ప్రేమికుడు ఏం చేస్తున్నారంటే జంతువులను సంరక్షించాలి, జంతువులను ఏం చేయాలి? భద్రము చేయాలి, వాటిని కాపాడాలి, వాటిని అభివృద్ధి చేయాలని ప్రతి ఒక్కరు మేధావులైన వారు ఆలోచిస్తున్నారు. ప్రభునందు ప్రేమైన దేవుని వల్ల ఒక సింహమే కాదు, పులులు, జంతువుల్లో ఏవైతే అంతరిస్తుపోతున్నాయో వాటిని సంరక్షించడానికి సంరక్షణ కొరకు చట్టాలను ఏం చేస్తున్నారు? ఏర్పాటు చేస్తున్నారు. జంతువులనే కాదండి, పక్షులు చూడండి, అడవిని చూడండి. ఎక్కువగా వార్తలు మనం వింటుంటాం కదా. ఇదిగో ఫలానా పక్షు జాతి అంతరించిపోతుంది, పులులు అంతరించిపోతున్నాయి, సింహాలు అంతరించిపోతున్నాయి, అలానా వృక్షాలు అంతరించిపోతున్నాయి, మొక్కలు అంతరించిపోతున్నాయి. వీటిని గురించి ఎక్కువ వింటుంటాం కదా. వీటిని కాపాడాలి, వీటిని భద్రపరచాలి, అవి ఉంటేనే మనకు మన జీవనానికి మంచిది అని ఎక్కువగా మేధావులైన వారు, శాస్త్రవేత్తలైన వారు చెబుతుండడం మనము వింటుంటాం కదా. ప్రభునందు ప్రేమైన దేవుని వల్ల నిజంగా మనం ఆలోచన చేయగలిగితే ఆత్మీయ జీవితంలో లేదా క్రైస్తవుని జీవితంలో ఏమంతరించిపోతుందంటే క్రైస్తవుల్లోని క్రీస్తు
ఆనవాలు అంతరించిపోతుంది. ఈరోజు సింహాలు అంతరించిపోయినట్టు, పులులు అంతరించిపోయినట్టు, పక్షులు అంతరించిపోయినట్టు, మిగిలిన జీవజాతులు అంతరించిపోయినట్టు, అనేకమైన వాటిని ప్రకృతిలో ఉన్నవి అంతరించిపోతున్నట్టుగా క్రైస్తవుల జీవితంలో కూడా క్రీస్తు యొక్క ఆనవాలు ఏమైపోతుంది? అంతరించిపోతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని వలన క్రైస్తవులలో క్రీస్తు ఆనవాలు ఏంటి? ఆనవాలంటే గుర్తు, చిహ్నం కదా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద వచ్చాడు కదా, ఏ ఆనవాలు భూమి మీద ఉంచి ఆయన మళ్ళా పరలోకానికి వెళ్ళిపోయాడు? చెప్పండి ఒకసారి. ఏ ఆనవాలు చెప్పండి? ప్రాణం, ఇంకా రక్తం, ఇంకా రక్షణ, ఇంకా చెప్పండి. తెలియదండి. భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఆనవాలు, ఏ గుర్తులు పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఆ గుర్తుల్ని చూసే కదా మనము ఏమయ్యాము? విశ్వసించాము. ఆయనను ప్రభువుగా అంగీకరించి బాప్తిస్మం తీసుకుని సంఘములో చేర్చబడి క్రైస్తవులుగా మారారు కదా. మనం క్రైస్తవులుగా మారారు కదా. క్రీస్తు వారు మనకు సంబంధించిన ఆనవాలు పెట్టారు. ప్రభునందు ప్రియమైన దేవుని వలన యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద వచ్చి ఎన్నో ఆనవాలు, ఎన్నో గుర్తులు, ఎన్నో చిహ్నాలు పెట్టి ముద్రపడేటట్టు చేసి ఆయన చూపించి మరలా ఆయన తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. ప్రభునందు ప్రియమైన దేవుని వలన ఈ ఆనవాళ్ళు అనేవి ఏమైపోతున్నాయంటే అంతరించిపోతున్నాయి. అంతరించిపోతున్న వాటిలో కొన్ని మాత్రమే నేను తెలియజేసి నేను ముగించేస్తాను. రాసుకునే వాళ్ళైతే రాసుకోండి. చూడండి, అంతరించిపోతున్న దాంట్లో మొదటిది ఏంటంటే ప్రభునందు ప్రేమ, ప్రేమ. రాసుకోండి. దినాలలో అంతరిస్తున్న క్రైస్తవులలోని క్రీస్తు ఆనవాలన్నాం కదా, ఆ గుర్తుల్లో క్రీస్తు భూమి మీద వచ్చిన ఆ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చూపించారు? ప్రేమ కదా, అవునా కదా. ఈ ప్రేమ అనేది ఏమైపోతుందంటే క్రైస్తవులలో అంతరించిపోతుంది. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు వారిని స్వరక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకొని రక్షణ పొంది సంఘంలో చేర్చబడి ప్రమాణం చేసి, ఏ ప్రమాణం అది? ప్రభువా, ఇప్పటి నుండి నీ కొరకే నేను బ్రతుకుతాను కదా. ప్రమాణం చేస్తున్నాం ప్రభునందు ప్రియమైన సహోదరులారా. ప్రకృతి ద్వారా, ప్రకృతి చుట్టూ ఉంటుంది కదా. బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఏం సాక్ష్యము? ప్రకృతి సాక్ష్యం. గాలి, నీరు, మన చుట్టూ ఉన్నటువంటి నీరు, దైవజనుడు అందరి సమక్షంలో మనం ఏం చేస్తాం? మరి ప్రాముఖ్యంగా దేవుని సమక్షంలో మనం ఏమని మాటిస్తున్నాము? ప్రభువా, బ్రతికితే ఇప్పటి నుండి నీకోసమే కదా, అవును కదా. ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? చేయటం ఒకసారి. అందరూ బాప్తిసం తీసుకున్నాము. మీరు ప్రమాణం చేసేటప్పుడు ఏమని ప్రమాణం చేశారు? ప్రభువా, ఇప్పటి నుండి బతికితే పౌలు గారు అన్నారు కదా, అకస్మాత్తుగా బ్రతుకుట బ్రతుకుట బ్రతుకుట, సావైతే మనం అనగలమా? బ్రతుకుట నా కుటుంబం కోసం, బ్రతుకుట నా భర్త కోసం, బ్రతుకుట నా భార్య కోసం, బ్రతుకుట నా ప్రియురాలు కోసం, బ్రతుకుట నా ప్రియుడి కోసం, బ్రతుకుట చచ్చుట కూడా. చూసారా? అవునా కదా. ప్రభునందు ప్రియమైన దేవుని వలన సహోదరులు ఉన్నతమైన వాక్యం చెప్పారు కదండి. ఈరోజు కుటుంబ వ్యవస్థ కూలిపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? ప్రేమ అనేది అంతరించిపోతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని వలన ఎవరిలో? క్రైస్తవులలో. లోకం వేరేనండి. లోకంలో ప్రేమ అంటే తెలియదు, లోకంలో క్షమ అంటే తెలియదు, లోకంలో దయ అంటే తెలియదు, లోకంలో లోకస్తులు వారు ఎలా నడవాలో వారికి తెలియదు. ఎందుకంటే వారికి ఈ జీవ గ్రంథము లేదు, వారికి ఉపదేశించేవారు లేరు. మనకు జీవగ్రంథం ఉంది, ఉపదేశకులు ఉన్నారు, టన్నుల ప్రసంగాలు వింటున్నాం, మోయలేని ప్రసంగాలు వింటున్నాం కదా. పాటల ద్వారా ప్రసంగం, ప్రార్థనల ద్వారా మేల్కొలుపు, వాక్యము ద్వారా మేల్కొలుపు, ఎన్ని జరుగుతున్నా నేటి దినాలలో, ఈ అంత్య దినాలలో ఏమంతరిస్తుంది? ప్రేమ. ప్రభునందు ప్రేమ వలన ఈరోజు మీరు చూడండి, వాక్యం వింటున్నారే కానీ వాక్యం హృదయం ఉందా? గత సిగ్నల్ నేను మాట చెప్పాను. అపవాది వచ్చి విత్తబడిన వాక్యం ఏం చేస్తాడ అంటే ఎత్తుకొని పోయేంత వరకు మనం నిద్ర మధ్యలో ఉన్నాం. ప్రభునందు ప్రేమ వలన వింటున్నారా? ఎంత మత్తంటే
గాఢ నిద్రాత్మ కలిగిందట. ఈరోజు మనందరికీ వాక్యం ఎందుకు అర్థం కావటం లేదనుకుంటున్నారు? వాక్యం అర్థమైన హృదయంలో ఎందుకు లేదనుకుంటున్నారు? దేవుడు గాఢ నిద్రాత్మ అందరినీ కలగజేస్తాడు. ఎందుకంటే ఒక వాక్యం చూపిస్తాను చూడండి. రోమపత్రిక మళ్ళీ వద్దాం, ప్రేమలో వద్దాం. రోమపత్రిక మొదటి అధ్యాయం 28 వచ్చిన చూడండి ఒకసారి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటిగా నొల్లకపోయి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసులకు వారిని దేవుడు కూడా దేవుడు వల్ల ఏం చేశారు? ఈరోజు వాక్యం వింటున్న ప్రతి వారి హృదయాన్ని తాకేటట్టు వాక్య సేవకులు బోధ చేస్తున్నా సరే వారి హృదయములు ఎత్తుకున్నట్లేదు అనుకుంటున్నారు. గాఢ నిద్రాత్మ మత్తు మనందరికీ అలా చేసేటువంటి దాని నుండి ఎవరైతే బయటపడతారో వాళ్ళు చాలా గొప్పవారు. వాక్యము బెత్తముతో ఎంత కొట్టినా ఎంత లేపినా లేవని గాఢ నిద్రాత్మ. ఇక్కడ ఏమంటున్నాడంటే వారు దేవునికి ఏం చేశారు? వారి యొక్క మనస్సులో హృదయంలో చోటిగా నొల్లకపోయి కనుక దేవుడు ఏం చేస్తున్నాడు? చెయ్యరాని కార్యంలో అప్పగిస్తున్న అందరికీ ఈరోజు వాక్యం వింటూ కూడా మనము ఆ వాక్యానుసారంగా లేదంటే అర్థం ఏమనుకుంటున్నారు? గాఢ నిద్రాత్మ. ఆ గాఢ నిద్రాత్మ ఎలా ఉంటుంది తెలుసా? అసలు ప్రవక్తల ప్రవచన గ్రంథాలు ఉన్నాయి. ప్రవక్తల ప్రవచన గ్రంథాల్లో ఆ ప్రవక్తలు ఉన్న కాలం అంతటిలో చూడగలిగితే ఎవ్వరికి కూడా వాక్యం అనేది అర్థం కాకుండా దేవుడు చేశాడు తెలుసా? ఇది మేము ప్రవక్త 40 సంవత్సరాలు వాక్యం చెప్పాడు. ఎవరైనా మారేనా? 40 సంవత్సరాలు వాక్యం చెప్తే ఒక్కడు మారలేదు. యెషయా ప్రవక్త 50 సంవత్సరాలు వాక్యం చెప్పాడు, ఎవ్వరు మారలేదు. ఇలా ప్రవక్తలందరూ సంవత్సరాలు వాక్యం చెప్పినా ఎవ్వరు కూడా మారలేదు. దానికి కారణం ఏమనుకుంటున్నారు? గాఢ నిద్రాత్మ. ఈరోజు మనకు కూడా దేవుడి వాక్యం అర్థం కావట్లేదంటే దానికి కారణం ఏమనుకుంటున్నారు? మనకు కూడా గాఢ నిద్రాత్మ కలిగజేసాడు. మీరు వింటారు కానీ గ్రహించలేదు, చూస్తారు. చూడండి అన్నమాట ఒకసారి యెషయా గ్రంథంలో మాట ఉంటుంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. 9వ వచనం. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లను మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందరు. ఇది ఏమనుకుంటున్నారు? ఎన్ని సెమినార్లు జరిగాయి? 12 సెమినార్లు. 12 సెమినార్లు జరిగిన ప్రతి సెమినార్ టైటిల్ చెప్పండి చూద్దాం. రెండు కదా? ఒక్కొక్కరికి లేది అడిగితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? 12 నెలలు కదా. అలాగే మిమ్మల్ని నేను వేరే చెప్పట్లేదండి. మీ మీద నాకు ద్వేషం లేదు, మీ మీద కోపం లేదు. ఈరోజు ఈ కాలంలో జరుగుతున్న సంభవాలు చెప్తున్నాను. రెండున్నర ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లా నువ్వు ఎవరితో చెప్తున్నాడు? యెషయా ప్రవక్త చెప్తున్నాడు. యెషయా ప్రవక్త వెళుతున్నాడు. నిన్న ప్రభు నేను వెళ్తానంటున్నాడు. నువ్వు పోయి ఏం చెప్పన్నాడు? చదువు సార్. మీరు నిత్యం వినుచుందురు కానీ నిత్యం వినుచుందురు. నిత్యం వినడమే. మనం ఎన్నిసార్లు విన్నామండి? ఇటు నా వైపు చూడండి. నేను లోన కింద ఇలా తెచ్చేస్తుంటే నాకేం చెప్పాలి కాదు. మీరు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపు లేదట. ఎన్ని సెమినార్లు, ఎన్ని కోరికలు, ఎన్ని వాక్యాలు, ఎన్ని వింటున్నా ఇక్కడ నిత్యం వినుచుందురు కానీ ఎందుకు జరుగుతుంది? గాఢ నిద్రాత్మతో గాఢ నిద్రాత్మ కలిగజేసే దేవుడు. ఎవరైతే దేవునికి చోటు ఇవ్వటం లేదో వారి మనసులో వాళ్ళు అనుకోవచ్చు, నేను ప్రతి వాళ్ళు చర్చికి వెళ్తానండి, పాటలు పాడతానండి అని అనుకుంటున్నావేమో. అది వాడుక ప్రకారంగా వచ్చి కూర్చొని ఆదరు చూపించుకొని వెళ్ళిపోతున్నావే కానీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణంగా కంప్లీట్లీ పూర్ణంగా మనం దేవునికి అర్పింపబడుతున్నామా, ప్రేమిస్తున్నామా? టైం అయిపోతుంది. మన సమస్య అంతే కదా. టైం ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చిన సమయాన్ని దేవుడు మనం ఇస్తున్నామా? ఒక్కసారి ప్రశ్నించుకోండి. మనము ఒక మాట చెప్పాలా? నేనైనా దైవజనులైనా మరి ఎవరైనా సరే మనందరి కోసం చెప్తున్నాము. మనకు సమయ పాలన లేదంటే మనం అన్ని విషయాలను ఫెయిల్ అయిపోతున్నాం. మనకు సమయ పాలన అది ఏం నేర్పిస్తుంది అనుకుంటున్నాము?
క్రమశిక్షణ నేర్పిస్తుంది. సమయ పాలన అనేది మనకు ఖచ్చితమైన జీవితాన్ని నేర్పిస్తుంది. ప్రభువునందు ప్రియమైన దేవుని ఈరోజు దేవునికి సమయం ఇవ్వటమే మనకు అరుదు కదా. ఎవరంటే బ్రదర్ ఈరోజు సెమినార్ ఉంది కదా, రెండంటే బ్రదరు కొద్దిగా బాబు ఇలా చెబుతున్నారంటే ఏమనుకుంటున్నారు? గాఢ నిద్రాత్మ కలగజేసింది ప్రభువునందు ప్రియమైన దేవుని. చూస్తారా వాక్యం చూడండి ఒకసారి, చూడండి. ఎందుకు మాట చెప్తున్నానంటే ఈ కాలంలో ఎంత వాక్యం చెప్పినా, ఎంతటి విషయాలు చెప్తున్నా మన హృదయంలో ఎందుకు అందటం లేదంటే గాఢ నిద్రాత్మ దేవుడు కలగజేసి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలారా, ఇశ్రాయేలులారా, అప్పటికే ఇశ్రాయేలు రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి ఉత్తర రాజ్యం, రెండోది దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యం అనేది అప్పటికే 722 ఇంకా దాని పని ముగించబోతున్నాడు దేవుడు. ఉత్తర 12 గోత్రాలు రాజ్యాలు ఉన్నాయి ప్రభువునందు ప్రియమైన దేవులారా. ఈ రెండింటికి కలిగి ఏం చెప్తున్నాడంటే యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మ కుమ్మరించి ఉన్నాడు, మీకు నేత్రములకు ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు. నేత్రములుగా మనకు దారి చూపించేవారండి ప్రవక్తలు, వాక్యోపదేశకులు, సేవకులు. వారికి ఏం చేస్తున్నారట? చెడగొట్టి ఉన్నాను, మీకు శిరస్సులో ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు అంటున్నాడు. అంటే దేవుడు ఏం చేశాడు అనుకుంటున్నారు? ప్రవక్తల కాలంలో దేవుడు గాఢ నిద్రాత్మ కలగజేసి ఎవరికి కూడా అర్థం కాకుండా దేవుడు చేశాడు. మనం ఏమనుకున్నాము? వింటాము వచ్చేస్తాం అనుకున్నాం. ఈ కాలంలో కూడా గాఢ నిద్రాత్మ కలగజేశాడు. ఈ కాలంలో ఎందుకంటే దేవుడికి మనసులో ఏమి పట్టలేదు, మనము చోటు ఇవ్వాలి. దేవుడికి చోటు ఇవ్వాలంటే మనలో ఏమి ఉండాలి? ప్రేమ. ప్రేమ దేవుడు ఎలా ప్రేమించమంటున్నాడు? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో. మనం సగమే దేవుడిని ప్రేమిస్తున్నాం కానీ పూర్ణంగా ప్రేమిస్తున్నాం లేదు. ప్రభుత్వ ప్రేమ దేవుడిని పూర్ణంగా ప్రేమించగలిగితే, దేవుడికి పూర్ణంగా మనం ప్రేమించగలిగితే ఎక్కువగా దేనికి ఎవరికి స్థానం ఇస్తాం? ఇప్పుడు మనం ఇక్కడ ఎవరికి ఎక్కువగా మనం ప్రయాణిస్తున్నాం? వారిని ఎక్కువ ప్రేమిస్తున్నాం, పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు? నన్ను ఫస్ట్ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఇలా జరగకపోవడానికి గల కారణం ఏమనుకుంటారు ప్రభువునందు ప్రియమైన దేవులారా? అంత్య దినాలలో అంతరిస్తున్న ప్రేమ. అంతరించిపోతుంది. జంతువులు ఎలాగైతే అంతరించిపోతున్నాయో, పక్షులు ఎలా అంతరించిపోతున్నాయో, జీవజాతులు ఎలా అంతరించిపోతున్నాయో, అలాగే ప్రేమ కూడా అంతరించిపోతుంది, చల్లారిపోతుంది ప్రభువునందు ప్రియమైన దేవులారా. మత్తయి సువార్త చూడండి ఒకసారి. దానికి ముందు దాన్ని రాసుకోండి. ఈ ఒక ప్రేమ కోసం చెప్తాను, ఎక్కువైపోతుంది, మీరు తక్కువలేదు. మీరు పాయింట్ వైడ్గా రాసుకోండి. మీరు పాయింట్ ముందు చెప్పేస్తాను. అంత్య దినాల్లో అంతరిస్తున్న క్రీస్తులోని క్రీస్తు అనువాదం. దాంట్లో మొదటి ప్రేమ అని ముఖ్యమైనది రాసుకోండి. రెండోది ఏంటంటే క్షమ అనేది రెండోది రాసుకోండి. అంత్య దినాల్లో అంతరిస్తున్నది. తర్వాత పరిశుద్ధత అనేది అంతరిస్తుంది. అలాగే తగ్గింపు జీవితం అనేది అంతరిస్తుంది. అలాగే సత్యం అనేది అంతరిస్తుంది. త్యాగం అనేది అంతరిస్తుంది. ఇలా చాలా ఉన్నాయి. అంటే అంత్య దినాల్లో అంతరిస్తున్న క్రీస్తు ఆనవాళ్ళు. క్రీస్తులో ప్రేమ ఉంది కదా. క్రీస్తు భూమిలో ఏం చూపించాడు? ప్రేమ చూపించాడు కదా. ఆ శిలవాణంలో ఏం చూస్తాం మనం? ఆయన త్యాగం చూస్తాం, ఆయన ప్రేమ చూస్తాం కదా. ఆయన జీవితంలో తగ్గింపు చూస్తాం. పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీద మన కోసం వచ్చాడండి. మనము మన స్థానాన్ని వదులుకోలేకపోతే తెలుసా? మనం మన స్థానాన్ని వదులుకోగలమా? కానీ తన స్థానాన్ని వదులుకొని భూమి మీద ఆయన వచ్చాడు ప్రభువునందు ప్రియమైన దేవులారా. కానీ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఒక్కసారి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీకు కొన్ని పాయింట్లు చెప్పాను, ప్రేమ కోసం చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, ఆనవాళ్ళలో మత్తయి సువార్త ఏం అంతరించిపోతుందో ఆ ప్రేమ గురించి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమైపోతుందట? చల్లారుతుందంటే మానవ దేహంలో మనిషి చల్లారిపోతుందంటే అర్థం ఏంటి? ఇంకా చచ్చిపోయాడు. నాడి కట్టుకుంటారు కదా, నాడి చూస్తారు, బాడీని తాకి చూస్తే చల్లారిపోయిందంటే ఇంకా చచ్చిపోయినట్టు. చచ్చిపోయినట్టు అర్థం ఏంటి? ఇంకా కష్టం. ప్రభువునందు ప్రేమ దేవుడు. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు, నోటి మాటలు చెప్తున్నాను, ప్రభువునందు ప్రేమ దేవుడు నిజంగా నువ్వు బ్రతుకుతున్నావన్న పేరు మాత్రమే ఉంది, నువ్వు మృతుడవే అన్నాడు. చూసారా, నువ్వు మృతుడవే అన్నాడు. అంటే ప్రేమ చల్లారిపోయిందంటే అర్థం ఏంటి? చచ్చిపోయాము. బ్రతుకుతున్నామన్న పేరు మాత్రమే నేను బ్రతుకున్నాను, నేను బ్రతికి ఉన్నాను, నేను బతికి ఉన్నాను అనుకుంటున్నాం. కానీ మనము బ్రతికి లేమంటే ప్రభువునందు ప్రేమ దేవుడు అంటారా. అంటే అంత్య దినాలలో క్రీస్తు ఆనవాళ్ళు క్రైస్తవులలో ఏమైపోతుంది? కనుమరుగైపోతుంది, అంతరించిపోతుంది. మనలో ప్రేమలు ఉన్నాయా?
సహోదరుల మధ్య ప్రేమ ఉందా? కుటుంబాల మధ్య ప్రేమ ఉందా? క్రైస్తవుల మధ్య ప్రేమ ఉందా? ఈరోజు ప్రేమ కరువైపోతున్న రోజులు ప్రేమ. అందుకే సమస్యలు అనేవి ప్రారంభమయ్యాయి. ఎవ్వరికి కూడా మనశ్శాంతి లేదు. ఉందా ఎవరికైనా మనశ్శాంతి? ఎవరికైనా ఉందా? దానికి కారణం ఏమనుకుంటున్నారు? ఆ క్రీస్తు భూమి మీద వచ్చి ఆనవాళ్ళు చూపించి గుర్తు పెట్టి మీరు ఇలా బతకటాన్ని చూపించి వెళ్ళిపోయాడు. ప్రేమ దేవుడు అన్నారా? ఆయన ఆదర్శంగా తీసుకొని ఆ క్రీస్తును మనం ధరించుకొని ఆ ప్రేమ అనేది మన జీవితంలో చూపించగలిగితే మనలో సమస్య కదా. అన్ని సమస్యలకు పరిష్కారం ఏం చెప్పండి? మానవ సమస్యలన్నిటికీ పరిష్కారము అదేంటంటే ప్రేమ. అందుకే మొదట మీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో నన్ను ప్రేమించు. ఇది మొదటి ఆజ్ఞ. రెండవది ఏంటంటే దీని వల్లే వారిని ప్రేమించాలి కదా. అంటే ప్రేమించగలిగితే సమస్య కదా, ప్రేమించగలిగితే సహోదరుల సమస్య కదా, ప్రేమించగలిగితే కుటుంబంలో సమస్య కదా, ప్రేమించగలిగితే సంఘంలో సమస్య కదా. ఉండదు ప్రేమ దేవుడు వల్ల. అంటే ప్రేమ అనేది అంతరించి పోతుంది. మనలో ఎవరి దగ్గర లేదంటే ప్రేమ ఏమైపోతుంది? అంతరించిపోతుంది, కనుమరుగైపోతుంది, కనబడకుండా పోతుంది. అది జరుగుతుందంటే ఎవరి రాకకు సూచన? ఎవరైనా లక్ష్యంలో మాట అంటాడండి. నేను చదువుతాను చూడండి. ఇక్కడ ఏం చెప్తాడంటే చక్కని మాట చెప్తాడు. ఏమంటున్నాడంటే 24వ అధ్యాయంలో 7:4 నుండి మీరు చూసుకోండి. ఇక్కడ చెప్తున్నాడు ఏమంటాడంటే యేసువార్త ఇచ్చాడు, ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా. అంటే ప్రేమ లేదంటే ఏం చేస్తారు? మోసం కదా. ఎవడిని మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అంటున్నాడు. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసం చేశారు. మరి మీరు గుర్తుపడి గురించి ఇలా సమాచారం గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇది జరగవలసిన అంతం వెంటనే రాదని చెప్తూ జన్మలు రాజ్యములు లేచును. అక్కడక్కడ భూకంపాలు కలుగును. ఇవన్నీ వ్యాధులకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మల్ని ఏం చేస్తారు? శ్రమలు పాలు చేసేదారు. మీరు నా నామం నిమిత్తము సకల జనుల ద్వారా ఏం జరుగుతుందట? ఇప్పుడు ద్వేషాలు ఎందుకు వచ్చాయనుకుంటున్నారు? ఒకరినొకరు ద్వేషించుకుంటున్నావా? ఎక్కువ అది జరుగుతుందంటే ప్రభునందు ప్రేమ అంతరించి పోవడానికి గల కారణం ఏంటంటే అందరూ దేవుడి హృదయంలో చోటు లేదు. దేవుడు ఏం చేస్తున్నాడంటే అందరికి కాడని ప్రార్థను కలగ చేస్తున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. చివరిగా నేను దీంట్లో చేస్తాను. మీరు నా నామం నిమిత్తం సకల అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు ఏం చేసుకుంటారా? ఒకరినొకరు అప్పగించి ఒకరినొకరు ద్వేషితులు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురు మోసం చేస్తారు. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ అతన్ని చచ్చిపోవడం అంటే చల్లారిపోతున్నాం అంటే నువ్వు చచ్చిపోయావు అని గుర్తుపెట్టుకో. ప్రేమ మనకు చల్లారిపోయిందంటే మనం చచ్చిపోయావు అతను అర్థం చేసుకోండి. ప్రభుత్వ దేవుని వల్ల మరి ఇన్ని కారణాలు పరిష్కారం ఒక్క మాట ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో చూడండి. మళ్ళీ బ్రతికించుకుంటే అవకాశం ఇస్తున్నాడు. ఆ మాట చూసుకొని ముగించుకుందాం. కరెక్ట్గా 2 గంటలు అయిందండి. మీరు బాధపడకండి. జస్ట్ ఒక 5 నిమిషాలే. నేను పరిష్కారం ఏంటో చూపించి నేను తీసేస్తాను. చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము. నీ ప్రేమ విడిచిపోయే మాట మనం చూసుకొని ముందు చూద్దాము. అన్నీ ఉన్నాయండి. వారిలో అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఏది సంఘంలో కానీ ఒకటే లేదా? అదేం చెప్తున్నాడు చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం 2 నుండి చదువుతాం బాగుంటుంది. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. చదవనమా? నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులని చెప్పుకును వారిని పరీక్షించి వారి అబద్ధికులను నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నిమిత్తం భారము భరించి అలియలేదు నీవు నేను ఎరుగుదును. అయినను నువ్వు ఇన్ని చేసిన అయినను మొదట నీకుండిన ప్రేమను వదలితివి అంటున్నాడు. ఒకవేళ మనం మొదట దేవుని మీద ఉండిన ప్రేమ మనకు ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకోండి. మొదట మనం దేవుడిని ప్రేమించాం కదా, అవునా కదా? ఆ ప్రేమ మొదట బాప్తిసం తీసుకునేటప్పుడు ఆ ప్రేమ ఎలా ఉంది? మాకు చెప్పారు కదా రవాణా చేసినప్పుడు, ఇక బతికితే క్రీస్తే, చావైతే నేను దేవుడి కోసం బతికేయాలి, దేవుడి కోసం ఏదైనా చేసేయాలి, దేవుడి కోసం ఏదైనా ఇచ్చేయాలి, దేవుడి కోసం నా ప్రాణము అర్పింపబడాలి, నా జీవితం అంతా దేవుడి కోసం అని మొదటిగా అందరూ తాతాలు అడిగిన వాళ్ళని కదా, అవును కదా? ఒక్కసారి ఆలోచించండి. మొదట దేవుడు చెప్తున్నాడు ఆ ప్రేమను మళ్ళా బతికించుకోవాలని అడిగినా మొదట నీకుండిన ప్రేమను ఏం చేస్తున్నాడు? వదిలితివి. ప్రేమ వదిలితే చచ్చిపోయిన వారికి మళ్ళా యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు మళ్ళీ ఏం చేసుకుంటున్నాడు? బ్రతికించుకున్నాడు. మనం కృప చేతనే
రక్షింపబడిన వారము మన క్రియల వల్ల కాదు, మన జ్ఞానం వల్ల కాదు, మనకు ఉన్నటువంటి దేని వల్ల కాదు ప్రభువులకు ప్రేమ దేవుడు వల్ల ఆయన కృప వల్లనే మనము రక్షింపబడి ఉన్నాం. ఏ మంచి మనలో, ఏ గొప్పతనం మనలో లేదు. అయినప్పటికీ చచ్చిపోయాం, ప్రేమ లేదు మనలో, చచ్చిపోయాం. చచ్చిన మనల్ని మరలా బతికించడానికి ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, నీవు ఏ స్థితి నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మీరు మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అటు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎలా నీ యొక్కకు వచ్చిన దీపస్తంభంలో దాని నుండి అంటే మళ్ళా మారు మనసు పొందుమనే అవకాశం ఇస్తున్నాడు ప్రభుత్వ గౌరవ దేవుడు. ఎంత ప్రేమ అండి, అవును కదా. మొదటి చచ్చిపోయాము, రెండోసారి కూడా చచ్చిపోయాము. చచ్చిపోయినా ప్రేమ చల్లని చచ్చిపోయినట్టే కదా. రెండోసారి మనం చచ్చిపోయినా మొదటి క్రీస్తుని అంగీకరించాలి, అవును కదా. క్రీస్తుని అంగీకరించి యేసుక్రీస్తు ప్రభువాన్ని ధరించి ఆనవాళ్ళను ముద్ర వేయించుకొని శరీరంతో బతకాలని మాటించి ప్రమాణం చేశారు, అవును కదా. ప్రమాణించి ఆ కొద్ది కాలంలో మనం ఏం జరిగింది, మరలా ప్రేమ మనలో చల్లారిపోయింది. ప్రేమ చల్లారిపోయింది అర్థం ఏంటి? క్రీస్తు ఆనవాళ్ళు మనలో లేదంటే అర్థం ఏంటి? చచ్చిపోయాము, 2 సార్లు చచ్చిపోయాము, మరలా బతికిస్తున్నాడు. మళ్ళా మారు మనసు పొందండి, మారు మనసు మారిన వాడిని మళ్ళీ మారు మనసు పొందండి చెప్పడం ఏంటండి అంటే దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. దేవుడు ఎంత క్షమించగలిగిన వాడు, దేవుడు ఎంత మన పట్ల తన గొప్ప అపారమైన వాత్సల్యతను చూపిస్తున్నాడు. ఒక్కసారి ఆలోచన చేసి, దేవుడు నాకు ఇంత చేస్తున్నాను, నేను ఎందుకు ఇలా ఉంటున్నాను, ఈ రోజు నుండే నా జీవితం దేవుడి ఎదుట సరిగ్గా ఉంచుకుంటాను. ఈ సంవత్సరం అయిపోయింది, ఈ సంవత్సరం అంతా వచ్చేసాం, ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. 2026 సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం కదా. 2026 సంవత్సరం నుండి నా జీవితం అంతా దేవుడి కొరకు పెట్టి, నా దేవుడి కొరకు ఈ కార్యాలు చేయాలి. క్రీస్తు ఆనవాలు పెట్టి మనం వెళ్ళిపోవాలి. ప్రభుత్వం ప్రేమ దేవుడు క్రీస్తు భూమి మీద వచ్చి ఆనవాలు గుర్తులు పెట్టి వెళ్ళిపోయాడు. ప్రేమ, క్షమ, దయ, కరుణ, త్యాగం ప్రాణించాడు. అవంతా పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఆదర్శంగా ఆయన ధరించిన మనం కూడా ఏం చేయాలి చెప్పండి. ఆనవాలు చచ్చిపోయే ముందు మిగిలింది కొద్ది కాలమే. యేసుక్రీస్తు ప్రభువు వారు 5,000 మందికి రొట్టెలు పంచు అయ్యాది, 5,000 మందికి పంచిపెట్టే సందర్భం ఉంటుంది కదా. ఏంటది? 5 రొట్టెలు 2 చేపలు అందరికి పంచిపెట్టిన తర్వాత మిగిలినది ఎత్తుడి అన్నాడు కదా. అంటే మిగిలినది కావాలి కదా. ఇప్పుడు మనం అందరం ఉన్నామా? మనం మిగిలిన జీవితం ఎవరికి? ప్రశ్న. మనం మిగిలిన జీవితం ఎవరికి? కొందరు 30 అయిపోయాయి, కొందరు 40 అయిపోయాయి, కొందరు 50 అయిపోయాయి, ఇంకా దగ్గరలో ఉన్నాము. నీ మిగిలినది ఎవరికి? 2025 దాటి చివరిలో ఉన్నాం కదా. ఇక పై నుండి మళ్ళా ప్రమాణం చేయాలి, మానవస్తుంది. ఒకవేళ మీకు అవకాశం ఉంటే కదా అందరూ ప్రభు ఇక నీకు వస్తే బతుకుతారని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ ఆనవాలైతే భూమి మీద పెట్టాడు, ఆ ఆనవాలు పెట్టి మనము మన జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ప్రవర్తన అదే చేశారు. అపోస్తులు అదే చేశారు. అపోస్తులు పౌలు ఏం చేశారు? నేను క్రీస్తుని పోయి నడుచుకొచ్చిన ప్రకారము అన్నాడంటే క్రీస్తు ఆనవాలు ఆయన పెట్టేశాడు. ప్రేమ కనుక మనము కూడా మన చావు కొద్ది కాలమే, ఇంకా ఎక్కువ కాలం బతుకుతాం అనుకుంటున్నారేమో కాదు. ప్రభుత్వ ప్రేమ కూడా మిగిలినది ఆయన కావాలి. మిగిలినది ఆయనకు ఇవ్వటానికి ఎంతమంది సిద్ధపడుతున్నారు? చివరి ప్రశ్న ముగింపు. ఎంతమంది చేతులు ఒకసారి మిగిలిన జీవితం దేవుని కొరకు అంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మన ప్రేమ కదా. 100% నేను కాబట్టి కదా. ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాము? నా ముందు చూపించాలి, దేవుడు ఏదైనా చూపించండి. అన్న ముందు చేసేసిన కదా భావం కాదు, నీ మనస్సాక్షి దేవుడితో చూపించండి. దేవుడి హృదయాన్ని చూడండి. క్రీస్తు ఆనవాళ్ళు మనమందరం క్రైస్తవులైన మనమందరం ఏం చేయాలి? ఆనవాళ్ళు అన్నది చూడగానే మీరు చాలా ప్రేమ అండి. కానీ ఏమంటారు సార్ నా గురించి? క్రీస్తు చాలా గొప్పవాడండి. క్రైస్తవుడు అంటే ఆనవాళ్ళు మనము పెట్టడం లేదు, అవును కదా. ఆ గుర్తులు మనకు లేదు. ప్రేమానికి గుర్తు లేదు, క్షమానికి గుర్తు లేదు, దయానికి గుర్తు లేదు, అవును కదా. ఐక్యతానికి గుర్తు లేదు. మనకి ఏ గుర్తులు? అంత్య దినాలలో అంతరిస్తున్న క్రీస్తులోని ఆనవాళ్ళన్నీ పోయే వచ్చేసాయి తెలుసా. స్వార్థాలు వచ్చేసాయి, ధనాపేక్షలు వచ్చేసాయి. ఇంకా దేవుడు పని చేయడానికి కూడా అడుక్కోవాలి. నేను బతికేది దేవుడి కోసమే కదా, దేవుడే నాకు ఇస్తున్నాడు కదా, ఉందా అని చెప్పాలి, అవును కదా. ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని పెడుతున్నప్పుడు మేము వేగంగా మేము ముందుకు పడండి అని చెప్పాలి, అడిచేవాళ్ళు పెడుతుంటే. కానీ వెనకడి వేస్తున్నామంటే అర్థం ఏంటి ఒకసారి ఆలోచన చేయండి. కనుక ప్రాముఖ్యంగా అంత్య దినాలలో ఏమంతరిస్తుంది? క్రీస్తులోని ఆనవాళ్ళ గుర్తులు అంతరించిపోతుంది. కానీ ఇప్పుడు మేము గుర్తుగా మనకు అవకాశం కలిగింది కనుక మనం ఏం చేయాలి? ఆనవాళ్ళు భూమి మీద పెట్టి మన చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఆనవాళ్ళు ముద్ర వేసి గుర్తు పెట్టి మనం తుది శ్వాసను విడిచి మనము వెళ్ళిపోగలిగితే మనం కూడా
ఆ క్రీస్తును మాదిరిగా చూపించే వారు ఉంటాం. కనుక అటు వారు మనం అందరం ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.